ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 6గురిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడులోని ఓ వస్త్ర పరిశ్రమలో నిందితులు పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలను తరువాత వెల్లడిస్తామని చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలకు మద్దతుగా నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిన్న నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఎర్రకోట, చాందినీ చౌక్లోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.